దగ్గరయ్యేందుకు ఇద్దరు సీఎంలు ఎవరి వ్యూహాలు వాళ్ళు అమలు చేస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంతో టీడీపీని దెబ్బకొట్టి కేంద్రానికి దగ్గరయ్యేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేసి టీఆర్ఎస్ను కేంద్రం దరిచేరకుండా చూడాలని టీడీపీ వ్యూహం రచిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రం తమకు మద్దతిస్తుందని టీడీపీ చెబుతోంటే టీఆర్ఎస్ మాత్రం ఈ మరకను కేంద్రం రుద్దుకుంటుందని తాము భావించడం లేదని చెబుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం కల్పించుకున్నారనే ఆరోపణలతో ఆడియో టేపులు మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరు చేసిన ఆరోపణలపై మరొకరు కౌంటర్లివ్వడంతో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ను కేంద్రం వద్ద బద్నాం చేయడానికి టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆడియో టేపులు బయటికి వచ్చిన 3 రోజులకే ఏపీ సీఎం చంద్రబాబు హస్తినబాట పట్టారు. కేంద్రంలోని పెద్దలను కలిసి టీఆర్ఎస్ వ్యూహాన్ని వివరించి సానుభూతి పొందే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి తమను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు బాబు. అందుకే సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8ని అమలు చేయాలనే కొత్త ప్రతిపాదనను డిమాండ్ చేశారు. ఇది అమలు చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో కాకుండా గవర్నర్కు అప్పగించాలనేది చంద్రబాబు వాదన. దీనివల్ల హైదరాబాద్పై తెలంగాణ ప్రభుత్వానికి అధికారాలు నామమాత్రం చేయాలనేది అసలు వ్యూహం. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీని రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీయాలనే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబే దొంగ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో టీడీపీని పలుచన చేసి టీఆర్ఎస్ క్రెడిబిలిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. టీడీపీకి అవినీతి వ్యవహారం అంటగట్టి కేంద్రానికి దూరం చేయాలనేది టీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అవినీతి రహిత భారత్ నినాదంతో ముందుకెళ్తుండడంతో అవినీతి మరక అంటిన టీడీపీతో ఎలా భాగస్వామ్యం కొనసాగిస్తున్నారని పదే పదే డిమాండ్ వేగవంతం చేస్తోంది. దీని ద్వారా టీడీపీ బీజేపీ మధ్యలో చిచ్చుపెట్టి వారి బంధాన్ని తెంచి తాను ఎన్డీఏలో చేరాలనేది టీఆర్ఎస్ అసలు వ్యూహం. టీడీపీ ఓటుకు నోటు వ్యవహారంపై ప్రచారాన్ని వేగవంతం చేసి దేశ రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీని మరింత దిగజార్చి టీఆర్ఎస్ తన స్థాయిని పెంచుకోవాలని చూస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరికి వారు కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నా కేంద్రం దగ్గర మాత్రం ఎవరి వాదనను వారు మీడియా ద్వారా వినిపిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మోడీకి ఎవరు సఖ్యులవుతారు, ఎవరు దూరమవుతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. మరి